శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం సందడిగా జరిగింది. సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి మండలం సంగజాయలముడి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన వన సమారాధనలో రెడ్డి సంఘీయులు, ట్రస్ట్ సభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం సామూహికంగా కార్తీక వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, సెక్రటరీ చీడేపూడి విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారి తిరుమల రెడ్డి లక్ష్మారెడ్డి, సభ్యులు కేసరి వెంకటకృష్ణారెడ్డి, కిక్కూరి వెంకట సత్యనారాయణ రెడ్డి, బొంతు చంద్రశేఖర్ రెడ్డి, డాకా సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ప్రెసిడెంట్గా చిన్నకృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రథమ కార్తీక వన సమారాధన ఈరోజు సంగం జాగర్లమూడి స్వామివారి సన్నిధిలో జరుపుకుంటున్నాము. మా రెడ్డి కుల సంబంధించిన ప్రతి ఆడపిల్ల ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఈ వన సమారాధనని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వన సమారాధన కార్యక్రమం జరుపుకునేటకు నిర్ణయించుకొని మా కమిటీ సభ్యులు అందరూ కలిపి మేము ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాము. మేము ఈ ట్రస్ట్లో ఏదైనా సరే ఒక పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం కోసమే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాము. రెండోది ఏంటంటే మాకు ఈ ట్రస్ట్కి ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా పేదవాళ్ళు ఎవరైనా మా సాటి కులపాలు ఉంటే వాళ్ళకి పూర్తిగా సహకారాలు అందియాలనే ఉద్దేశంతోనే మేము ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాము. మా కులస్తుల్లో ఎవరైనా సరే ఎటువంటి సహాయం కావాలన్నా మా ట్రస్ట్ను సంప్రదించి మా ట్రస్ట్ ద్వారా వాటి సహాయం పొందవచ్చు. ఈ సంస్థ ఏర్పడి ఇప్పటికీ 1 సంవత్సరం అవుతుంది. ఇది ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెడ్డి కులస్తుల్లో కూడా చాలామంది ఏదో ఉంటే ఉన్నారేమో, కొద్దిమంది అతి కొద్ది మంది మాత్రం 5-10% మాత్రమే కొంచెం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారేమో, కానీ చాలామంది దాదాపు 80-90% రైతువారీగా ఉన్నారు. వారందరూ కూడా మరి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సిటీలో ఉన్నాయి, పల్లెటూరులో ఉన్నవారు. మరి వీళ్ళందరిని ఆదుకోవడం కొరకు మన ఈ సంవత్సరం క్రితం ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా